హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై వరల్డ్. మై వరల్డ్ మీన్స్ రీజోష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఇంకా ఈరోజు అయితే విరిగిపోయిన అన్నిటికీ ఫ్రాక్చర్ అయిన అన్నిటికీ కట్లు కడదాం, కుట్లేద్దాం అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇంట్లో చినిగిన బట్టలు ఉంటాయి కదా, మనం డైలీ యూజ్కి వాడేటువంటి డ్రెస్సెస్ అవి చినిగినవి ఉంటాయి కదా, అవి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు స్టార్టింగ్లో ఒక వేస్ట్ క్లాత్ మీద ఒక స్టిచ్ అట్లా వేసుకొని దాని తర్వాత ఆయిల్ అంతా క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ మిషన్ కుట్టేటప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అవి డ్రెస్సెస్కి అంటుకోకుండా ఉండాలని ఒక వేస్ట్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసి దాంతో మళ్ళీ దాని కింద ఉన్న ఆయిల్ అంతా చేసినాక బట్టలు కుట్టడం స్టార్ట్ చేస్తాను అన్నమాట. నేనేం ప్రొఫెషనల్ ఏం కాదు, కానీ ఏదో నాకు తెలిసి నేను చెప్తున్నాను చేసేది. ఇంకొకటి, చాలామంది లైఫ్లో ఏదో అనుకొని సాధించలేక అంటే లైఫ్లో ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే మనకు తినటానికి కూడా లేని పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది ఆ పరిస్థితి మనం చెప్పలేం, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అది చూస్తారన్నట్టు. ఏదో ఒక సందర్భంలో అలాంటి పరిస్థితి చూసుంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఒకటి చెప్తాను, మనం దారిలో పడిపోతే ఎవరు చూడకుండా లేచి నిలబడాలి. అంతేకాని జీవితంలో పడిపోతే మాత్రం అందరు చూసేలాగా లేచి నిలబడాలి. అంటే ఏంటంటే అందరు చూసేలాగా లేచి నిలబడాలి. ఎందుకన్నానంటే మనం తినటానికి కూడా లేని పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మన పరిస్థితి కొంచెం ఆర్థికంగా తక్కువ ఉన్నామన్న స్థితిలో ఎవరైనా సరే మనల్ని కొంచెం తక్కువగానే చూస్తారు. అలాంటప్పుడు వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు ఈ స్థాయికి ఎదిగారా అనే రేంజ్లో మనం అందరూ చూసేలాగా లేచి నిలబడాలని నేను చెప్తున్నాను. అది మనం గట్టిగా తీసుకొని దానికోసం మనం కష్టపడాలండి. ఎవరైనా సరే గెలవాలని కసి మనసులో లేనప్పుడు, దానికి తగ్గ కృషి మనం చెయ్యలేము అనుకున్నప్పుడు మన కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయండి. మనం ఒక టార్గెట్ పెట్టుకొని అది మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ కృషి చేయాలి. దానికి తగ్గ కష్టం పడాలి. మనలో ఒక కసి అనేది ఉండాలి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్న అది రీచ్ అవ్వాలన్న ఆ కసి మన లోపల ఉండాలి. నేను ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, దానికి తగ్గ కష్టం మనం పడాలి. దానికి తగ్గ కృషి మనం చేయాలి. మనకు ఆ కసి అనేది మన లోపల ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం కన్న కలలు కానీ ఏవైనా సరే మనం నెరవేర్చుకోగలుగుతాం అన్నమాట. దారిలో పడితే ఎవరు చూడకుండా లేచి నిలబడాలి అని ఎందుకన్నానంటే, దారిలో పడిపోయినప్పుడు మన చుట్టూన్నవారు ఎవరైనా చూస్తే నవ్వుతారు. అప్పుడు మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సరే, అంటే చిన్న చిన్న దెబ్బలు చూసినా, ఎవరో తెలియనోళ్ళో తెలిసినోళ్ళో చూసినా దాన్ని మనం టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం. అంత సీరియస్గా తీసుకోం. కానీ మనం జీవితంలో పడిపోతే మనల్ని చూసి హేళన చేసేవాళ్ళు, మనల్ని చూసి నవ్వేవాళ్ళు, మనల్ని తగ్గించి మనల్ని చూసేవాళ్ళు, ఆ చూపులు, వాళ్ళు చెప్పే మాటలు, మన గురించి వాళ్ళు అనుకునే మాటలు, అవి మాత్రం టేక్ ఇట్ ఈజీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అవి చాలా బాధాకరమైన విషయాలండి. అలాంటి ఫేస్ చేసి అలాంటి కష్టాలలో ఎవరైనా ఉంటే అది మనసుకు సీరియస్గా తీసుకొని దానికి తగ్గ కష్టం మనం చేయాలి. దానికి తగ్గ కృషి మనం చేయాలి. ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని మనం రీచ్ అవ్వాలి. వాళ్ళకు మనమేంటో మనం ప్రూవ్ చేసుకొని వాళ్ళ ముందు నిలబడాలి. అంతేకాని వాళ్ళు మనల్ని చూసి నవ్వుకునే విధంగా మన లైఫ్ ఉండకూడదు. మనం దాన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోవడానికి వీల్లేదు. అట్లా అని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. జీవితంలో ఫెయిల్ అయిపోయినాం, మా బతికి ఇంతే, మాకు ఇంకా మేము బాగుపడలేము, అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు డెసిషన్ తీసుకొని తప్పుడు దారిలో వెళ్ళకండి. కొంచెం కష్టపడితే ఏదైనా ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. మీరు ఒక కసితో పని చేయాలి. మీరు ఒక టార్గెట్ అనుకుని దానికోసం కసితో పనిచేసి వాళ్ళ ముందు మీరేంటో నిలబడి, మీరేంటో గెలిచి చూపించాలి. అప్పుడు మీ మీద వాళ్ళకి గౌరవం అనేది పెరుగుతుంది.
ఎవరైతే మీ గురించి నీచంగా మాట్లాడుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూసారో, ఎవరైతే మిమ్మల్ని తగ్గించి మాట్లాడారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఎప్పుడు మనం కష్టపడి మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయినప్పుడు, మనం అనుకున్న దానికోసం మనం కసితో పని చేసినప్పుడే మనల్ని తగ్గించి చూసిన వాళ్ళు, మనల్ని నీచంగా చూసిన వాళ్ళు మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మన దగ్గర మనతో ప్రేమగా ఉంటారు. అప్పటి వరకు మనల్ని నీచంగా చూస్తారు. ఎప్పుడైతే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యి ఒక స్థాయిలో ఉంటామో అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇది నేను చెప్తున్నది కాదు, నా సొంత నిర్ణయం కాదు, లోకంలో జరుగుతున్న తీరే ఇలా ఉంది. అందుకనే ఎవరిని నమ్మకండి, ఎవరి మీద హోప్స్ పెట్టుకోకండి. మీరు అనుకున్న దానికోసం మీరు కష్టపడి మీరు అనుకున్నది సాధించి తీరాలి. అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు నిర్ణయాలు మీన్స్ చాలామంది లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు అయినప్పుడు చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం అనుకున్నది సాధించగలుగుతాం. దానికోసం కొంచెం కష్టపడి, దానికోసం కసి కలిగి పనిచేసి మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని చెప్తున్నాను నేను. మనల్ని తగ్గించి చూసిన వాళ్ళ ముందు, మనల్ని నీచంగా చూసిన వాళ్ళ ముందు మనం గెలిచి చూపించాలి. అదే అసలైన మనిషికి కావాల్సిన అసలైన సంతోషం అది. చూస్తున్నారు కదా, ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ప్లీజ్ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం కష్టపడి మీరు అనుకున్నది సాధించి తీరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా కదా, మా బాబుకి ఫోర్ ఒకటేసారి తీసుకున్నాను. నైట్ టైం కోసమని, డైలీ యూజ్ కోసమని షార్ట్స్ తీసుకున్నాను. షార్ట్స్ మీన్స్ అవి క్లాత్ ఉంది కదా, సిల్క్ ఉంటుంది క్లాత్. అది ఏంటో కొన్నాక 2 రోజులకే చినిగిపోతాయి ఆ ప్యాంట్లు. అవి కొన్నాము 2 రోజులు కూడా వేసుకోలేదు వాడు, చినిగిపోయినాయి. అన్నీ పక్కన పెట్టేసాం. అందుకనే అన్నీ ఒకసారి స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. నేను అసలు ఇలాంటి క్లాత్స్ అసలు కొనను. వాడేమో అవే కావాలని పట్టుకొని కూర్చున్నాడు. నేను కాటన్ తీసుకుందాం అనుకున్నాను షార్ట్స్. కాటన్ అయితే మంచిగా గట్టిగా ఉంటుంది చినగదని. ఇవి తెలుసు నాకు, ఇంతకుముందు కూడా 4-5 సార్లు కొన్నప్పుడు ఇట్లానే కొన్నాక 2 రోజులకే అట్లా చినిగిపోవడం అది జరిగింది. అందుకనేసి నేను వద్దు అని చెప్తే వాడు నా మాట వినకుండా అవే కావాలని చెప్పి పట్టిండు. ఇంకా తప్పేది లేదనేసి తీసుకున్నాను. ఒక్కసారి 4 తీసుకున్నాం కానీ 4 రోజులు కూడా వేసుకోలేదు వాటిని, వాడు చినిగిపోయినాయి. అందుకనేసి ఇక అన్నీ పక్కన వేసి మళ్ళీ ఇప్పుడు నాకు డైలీ యూజ్ చేసుకోనికి లేవు అది ఇది అనేసి ఇంట్లో రోజు రచ్చ. అందుకనేసి అన్నీ ఒకటేసారి ముందేసి కుట్టుకుంటున్నాయి. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్స్ కూడా రావట్లేవు నాకు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్. అలా చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయమని అడుగుతున్నాను కానీ ఎవరు చేయట్లేరు. అదే మనం డబ్బులు పెట్టి కొంటున్నామా అండి, జస్ట్ ఒక క్లిక్కే కదా, ఇవ్వడానికి ఏంటంట. మీరిచ్చే ఒక్క లైక్ నా జీవితాన్నే మార్చేస్తుందంటే మీరెందుకండి వెనక ముందు ఆడతారు, ఇవ్వచ్చు కదా. అయినా మీరు మాకెందుకు కొడతారులేండి లైక్లు. దీని మీద నేను ఒక షార్ట్ తీశాను, నా షార్ట్స్లలో ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. నేను ఊరికేనే జోక్ చేశాను అంతే. అయినా మీరు మంచోళ్ళు, కొడతారు లైక్లు నాకు తెలుసు. ఇప్పటి నుంచి నా వీడియోస్ చూస్తూ నా వీడియోస్కి నా షార్ట్స్కి మీరు లైక్లు కొడతారన్నమాట. అట్లనే కామెంట్లు కూడా పెడతారన్నమాట కదా. చాలా చాలా మంచోళ్ళు మీరు కొట్టే లైక్లకి, మీరు ఇచ్చే కామెంట్లకి నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నమాట. నిజం చెప్తున్నాను. ఇప్పుడు 2000 దగ్గర సబ్స్క్రైబర్లు పడ్డారు నాకు, కానీ వాచ్ టైం అయితే ఏమీ లేదు అసలు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, మంచోళ్ళు కదా. అడుక్కోమంటారా మిమ్మల్ని లైక్ ఏమ్మా అని? సరే అడుక్కుంటాను, అట్లయినా పర్లేదు, కానీ లైక్ అయితే ఇవ్వండి. మీకు విషయం చెప్పనా, మొన్న లైవ్ చేద్దామని ట్రయల్ వేసా. 1 మినిట్ ఏమో ఉన్నట్టున్నా. ఎవరు వస్తారు మనకు లైవ్లోకి? ఎవ్వరు రాలే, ఒక్కళ్ళు కూడా రాలే లైవ్కి. 1 నిమిషం సేపు చూసిన, ఇంకా లైవ్ క్లోజ్ చేసేసిన. అదన్నమాట మన పరిస్థితి.
అందుకే అడుక్కుంటున్నా, కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం లైక్లు ఇవ్వండి, కామెంట్లు ఇవ్వండి, అండ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా అనేసి అడుగుతున్నాను అన్నమాట. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్న అవుతాయా ఏంటి అన్నట్టు నా పరిస్థితి. సర్లే, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా? లైవ్ చేయాలని ఉందండి. నిజంగా లైవ్ చేసినప్పుడు కొంచెం నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళైనా లైవ్లోకి రండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. లైవ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా రాకపోతే నేను ఊరికేనే కూర్చొని నేనే చూసుకొని చేసేది ఏముంది. అందుకని లైవ్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్లైనా కనీసం 2000 దగ్గర పడుతుంది కౌంట్. ఒక్కరిద్దరు కూడా లైవ్లోకి రావట్లేదు సబ్స్క్రైబర్స్. బయట వాళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కానీ ఎవరు రావట్లేదు లైవ్కి. అందుకే జస్ట్ ట్రయల్ వేసిన, మొన్న 1 మినిటే వేసిన. ఇంకెవరైనా వస్తే నేను చాలాసేపు లైవ్ చేసేదాన్ని, కానీ ఎవరు రాలేదు లైవ్లోకి. ఇక నాకు అప్పటికి డౌటే ఉంది, నేను లైవ్ పెడితే ఎవరు వస్తారు ఎవరు రారు అనుకున్నాను. ఒక్క నిమిషం చూసిన, ఇంకెవరు రావట్లేదు, చేసేది ఏముంది, ఉత్తగా స్క్రీన్ చూసుకుంటూ కూర్చోవలసిందే కదా అనేసి ఇంకా లైవ్ క్లోజ్ చేసిన. మీరు సపోర్ట్ చేస్తే మంచిగా నేను లైవ్లు చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇంకా ఏంటి, క్రిస్మస్ ఎలా జరుపుకున్నారు, న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి, ఏమన్నా కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏమన్నా మంచి మంచి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. నాకు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది మీరు ఇచ్చే సజెషన్స్ నాకు కూడా హెల్ప్ అవుతాయి. ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. కొత్త క్రియేటివ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే, నేను కూడా కొత్త క్రియేటర్ కాదు, పాత క్రియేటర్ని, కానీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదు, వాచ్ టైం అవ్వలేదు. అందుకని కొత్త క్రియేటర్స్ అంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను కూడా మీ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ మీన్స్ నాకు తెలిసిన టిప్స్ కానీ, మీకు తెలిసిన టిప్స్ నాకు చెప్పడము, నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్పడము, ఛానల్ గ్రో చేసుకోవడం కోసం, వీడియోస్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, గ్రోత్ వస్తుంది, ఇలాంటి చిన్న చిన్న అలాంటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కూడా బాగుంటుంది, అందరూ గ్రో అవ్వచ్చు, అందుకనేసి చెప్తున్నాను. చూసారు కదా, ఛానల్ లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అసలుకే. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఎవరైనా డిప్రెషన్లో ఉంటే నేను వీడియోలో కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడినా కదా, అది వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, బాయ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.